తాగి పడిపోతారు ఆ బెడ్రూమ్ లో. అక్కడ మేము మాకు డైలాగ్ ఉందండి. అసలు ఎందుకు ఇచ్చేసారు నాకు అర్థం కావట్లేదు. అది బయటికి మేము చెప్తామంటే మాకు ఛాన్స్ ఇవ్వరండి. నేను చెప్తున్నాను, ఛాన్స్ ఇవ్వరు మాకు. బయటికి చెప్తామంటే ఇష్టం ఏదో ఒకటి అంటారు. ఓకే, నేను ఇంకేం చెప్పడానికి లేదు. ఇక్కడ ఇదో సాక్ష్యం ఇక్కడే ఉంది, మీరు చూడవచ్చును. ఆ మూవీకి నేను వెళ్ళింది సాయి కుమార్ కేరవన్ దగ్గర. ఆయన చెప్పిన క్యారెక్టర్ కూడా పాపం ఇచ్చారు. ఇదో నా క్యారెక్టర్ తీస్తారు అన్నప్పుడు మనకి క్యారెక్టర్ స్పెషల్ గా ఇవ్వకూడదు. అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? డైలాగ్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క దగ్గర మాకు చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? అది బాధేస్తుంది. మా ఫ్రెండ్స్ మొత్తంగా చెప్పాను ఈ మూవీ వస్తుందని. ఏమో నేను తెలీదు, కానీ ఇది మాత్రం చేరాలని నేను మీడియా మీకు అందరికి తెలుసు. నేను ప్రతి మూవీకి నేను రివ్యూ ఇస్తాను అండ్ చెప్తాను. నేను ఒక ఆర్టిస్ట్ ని. మూవీ 2 days చేసాము. సాయి కుమార్ గారితో ఉందని చెప్పేసి నేను హ్యాపీగా వచ్చాను, కానీ అది లేదు. కిరణ్ అబ్బవరం గారు అయితే నేను ఫోటో కూడా తీసుకున్నాను. సార్ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఆయన అయితే చాలా మంచివారు. నేను చెప్పాలంటే ఆయన కలవాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఆయన నాకు కలవాలని పిలవాలని నేను కోరుకున్నాను. సాయి కుమార్ గారు కూడా పిలవాలనుకున్న నెంబర్ కూడా ఉంది అని చెప్తాను. నేను చెప్తాను నువ్వు ఖచ్చితంగా సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. మేనేజర్ ఓంకార్ గారు, నేను ఆయనకి చెప్పాను కూడా, మీడియా ముందు చెప్తానని కూడా చెప్పాను. కొన్ని ఇష్యూస్ జరిగితే నేను అది మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా. ఉంటదండి, 2-3 డైలాగులు ఉన్నాయి. మళ్ళీ వచ్చి హీరో చిన్నప్పుడు భోజనం తినిపించేది, ఆయన గసి నన్ను తోసేసేది, అన్నము సాయి కుమార్ గారు ఉంటారు. అవన్నీ ఉండే సీను, మెయిన్ సీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, డైలాగ్ కనిపిస్తుంది, అన్ని ఉంటాయి. ఇట్లా చేశారు, ఓకే పర్లేదు. ఇన్సల్ట్ అయింది మాకు. ఇప్పుడు చేయలేదు, నేను కనుక్కొని నేను డైరెక్ట్ హీరో గారితో కలుస్తాను, సాయి కుమార్ గారితో కలుస్తాను. నేను చెప్తాను, ఇది నా ఛాలెంజ్.